నదీ తీరంలోని ఆలయాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. అలాగే నదీ తీరంలోని చారిత్రక నిర్మాణాల చుట్టూ ఎన్నో విశేషాలు ఉంటాయి. అలాంటి చారిత్రక నిర్మాణాలు జరిగిన ఆ ప్రదేశం ఇతిహాస సంబంధమైనదైతే అదొక అద్భుతమనే చెప్పుకోవాలి. అరుదైన విషయంగానే ఒప్పుకోవాలి. ఆ నది తుంగభద్ర అయితే, ఆ చరిత్ర రాయలవారితో ముడిపడినదే అయితే ఆ క్షేత్రం ఖచ్చితంగా హంపినే అవుతుంది. ఆలయాల నగరంగా ప్రసిద్ధి చెందిన హంపి ఈ వారం దివ్యక్షేత్రం. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు సంబంధించిన పురాతనమైన కోటలను కదిలిస్తే శ్రీకృష్ణదేవరాయల వారి చరిత్రను చెబుతాయి. ఆ ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోకి అడుగుపెడితే కృష్ణదేవరాయల వారి కీర్తి ప్రతిష్టలను పరిచయం చేస్తాయి. రాయలవారి పేరును చరిత్రలో ఒక పేజీగా చూడటం సాధ్యం కాదు. ఎందుకంటే ఆయనే ఒక చరిత్ర కాబట్టి. ఇటు చారిత్రక పరంగా, అటు ఆధ్యాత్మిక పరంగా రాయలవారి వైభవాన్ని ఒక్కసారిగా ఒక్కచోటున చూపించే కర్ణాటకలోని కమనీయమైన ప్రదేశమే హంపి. హంపి ఒకప్పుడు అందమైన నగరం, అద్భుతమైన నగరం, అపూర్వమైన నగరం. అప్పట్లో ఇక్కడ ఒకవైపున ఆలయాలు, మరోవైపున భారీ భవన నిర్మాణాలు, సభా మంటపాలు, సమావేశ మందిరాలు, అంతఃపుర భవనాలు, గజశాలలు, అశ్వశాలలతో రాజవీధులు, అంతఃపుర వీధులతో కళకళలాడుతూ కనిపించేవి. ఇప్పుడు అవన్నీ ఇక్కడ శిథిలావస్థలో దర్శనమిస్తాయి. గతంలోకి జారిపోయిన ఘనచరిత్రను మనతో చెప్పడానికి ఊపిరి బిగబట్టుకుని ఎదురుచూస్తున్నట్టుగా అనిపిస్తాయి. నేలకి ఒరిగిన శిథిలాలు చిన్నబుచ్చుకున్నట్టుగా కనిపిస్తాయి. ఎటు చూసినా రాళ్ల గుట్టలు, ఎత్తైన కొండలు, అక్కడక్కడా కనిపించే పచ్చదనం పాపిటలో హంపి కనిపిస్తుంది. తుంగభద్రా నది ఈ ప్రదేశాన్ని స్పర్శిస్తూ, పులకిస్తూ, పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. పూర్వం ఈ ప్రదేశానికి పంప అనే పేరు ఉండేది. కాలక్రమంలో హంపిగా మారిందని తెలుస్తోంది. పంప అనే పేరు రావడానికి కారణం ఇక్కడి పంపావతి సరోవరం. ఈ పంపావతి ఎవరో కాదు, పార్వతీదేవియే. పరమశివుణ్ణి వివాహం చేసుకోవటం కోసం ఆమె ఇక్కడ సరోవరం దగ్గర తపస్సు చేసుకోవటం వలన ఆ సరోవరానికి పంపావతి అనే పేరు వచ్చింది. ఇక్కడ ఎటువైపు చూసినా గుట్టల వరసలు, కొండల సమూహాలే కనిపిస్తాయి. ఇలాంటి ఈ ప్రదేశంలో హంపి నిర్మాణం ఎందుకు జరిగి ఉంటుందనే సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది. ఇక్కడ అన్నీ కొండరాళ్లే ఉండటం వలన వాటితో ఆలయాలు, భవనాల నిర్మాణాలు చేయవచ్చనే ఉద్దేశంతో ఇక్కడ నిర్మాణాలు జరిగి ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక నదీ తీరంలోని ప్రదేశం కావడం కూడా ఒక కారణమై ఉంటుందని కొంతమంది అంటారు. ఈ ప్రదేశం రామాయణ కాలంతో ముడిపడి ఉండటం ప్రధానమైన కారణమనేది ఆధ్యాత్మిక విశ్లేషకుల అభిప్రాయం. అవును, హంపిలోని నిర్మాణాల చుట్టూ ఉన్న పర్వతాల పేర్లు మనకు రామాయణంలో కనిపిస్తాయి.
అప్పటి కిష్కింద నగరం ఇదేనని కూడా అంటారు. సుగ్రీవుణ్ణి రామలక్ష్మణులు కలుసుకున్నది, హనుమంతుడితో వారికి పరిచయం ఏర్పడింది ఇక్కడే. సుగ్రీవుడితో మైత్రి, వాలి వధ, సీతాదేవి అన్వేషణకు సంబంధించిన సమావేశాలు ఇక్కడే జరిగాయని చెబుతుంటారు. సీతాదేవిని అన్వేషించడానికి హనుమంతుడు బయలుదేరి వెళ్ళింది, లంక నుంచి హనుమంతుడు వచ్చి రాముణ్ణి కలుసుకున్నది, వానర సైన్యమంతా లంకపై దండయాత్రకు బయలుదేరిన ప్రదేశం ఇదేనని అంటారు. శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమి కావటం వల్లనే హంపి నిర్మాణం ఇక్కడ మొదలు కావడానికి ప్రధానమైన కారణంగా చెబుతారు. ఇక సాక్షాత్తు లక్ష్మీదేవి కనకధారలు కురిపించిన ప్రదేశం కావడం కూడా మరో కారణమనే అభిప్రాయాలు కూడా ఇక్కడ బలంగా వినిపిస్తూ ఉంటాయి. విజయనగర సామ్రాజ్య నిర్మాణం కోసం విద్యారణ్యుల వారు ఇక్కడ 12 ఏళ్ల పాటు తపస్సు చేశారని అంటారు. అక్కడ ఆయన కనకధార చేయటం వలన కనకవర్షం కురిసిందని, ఆ సంపదతోనే ఆయన విజయనగర నిర్మాణాన్ని చేపట్టారని స్థలపురాణం చెబుతోంది. విద్యారణ్యుల వారి పేరు ప్రస్తావించకుండా విజయనగర సామ్రాజ్యం గురించి చెప్పుకోలేము. ఆయన పేరుతోనే విద్యానగరం ఏర్పడింది. కాలక్రమంలో అది విజయనగరంగా మారింది. మాతంగ, మాల్యవంత, బసవశృంగ, హేమకూట, కిష్కింద అనే 5 పర్వతాల మధ్యలోని హంపిని రాజధానిగా చేసుకుని విజయనగర రాజులు పరిపాలించారు. విజయనగర రాజుల ఇష్టదైవంగా విరూపాక్షస్వామి కనిపిస్తాడు. హంపీకి ప్రధానమైన ఆకర్షణగా విరూపాక్షస్వామి ఆలయం విరాజిల్లుతోంది. విరూపాక్షుడు అంటే పాలనేత్రం కలిగినవాడు. లోక కళ్యాణం కోసం కుమార సంభవ సమయం ఆసన్నమవుతోంది. యోగముద్రలో ఉన్న పరమశివుడి మనసును పార్వతీదేవి వైపు మళ్లించడానికి ఇంద్రాది దేవతలు రంగంలోకి దిగుతారు. ఆ కార్యాన్ని మన్మథుడికి అప్పగిస్తారు. లోక కళ్యాణం కోసం దేవేంద్రుడి అభ్యర్థన మేరకు మన్మథుడు మహాదేవుని మనసు చలించేలా చేస్తాడు. శివుడి త్రినేత్రం నుంచి వెలువడిన ఆగ్రహ జ్వాలలకు మన్మథుడి శరీరం దగ్ధమవుతుంది. రతీదేవి అభ్యర్థన మేరకు రూపం లేకుండా జీవించేలా మన్మథుణ్ణి సదాశివుడు అనుగ్రహిస్తాడు. అందువల్లనే శివుడు విరూపాక్షుడుగా పూజలందుకుంటున్నాడు. సువిశాలమైన ప్రదేశంలో పవిత్రతను నింపుకున్న ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం తన ఘనతను చాటుతున్నట్టుగా కనిపిస్తుంది. 9 అంతస్తుల రాజగోపురం హంపి నిర్మాణాలకు తలమానికంగా కనిపిస్తుంది. దేహమంతా అందమైన శిల్పాలను ధరించిన ఈ గోపురం శతాబ్దాల చరిత్రను దోసిట్లో పట్టుకొని కనిపిస్తుంది. ఏడు అంతస్తుల రెండో గోపురం అద్భుతమైన శిల్పకళకు ఆనవాలుగా దర్శనమిస్తుంది. స్తంభాలను స్తంభాలుగా మలుస్తూ వెళ్లినట్టుగా కనిపించే నిర్మాణం ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుంది. నగిషీలు పరంగా ఈ గోపురానికి గల ప్రత్యేకత కారణంగానే దీనిని రాయల్ టవర్ అని కూడా పిలుస్తుంటారు. నాజూకైన ఈ గోపుర నిర్మాణం కనుల గనుల్లో అలా కొలువైపోతుంది, గుండె గదుల్లో గుర్తుండిపోతుంది. విరూపాక్ష ఆలయం పొడవైన 3 ప్రాకారాలతో, ప్రాకార మంటపాలతో, మహామంటపాలతో తన వైభవాన్ని చాటుతున్నట్టుగా అనిపిస్తుంది. కళ్లతో కొలవలేని శిల్పకళ మనసు దొన్నెలలోకి మత్తుగా జారిపోతూ ఉంటుంది. ఈ ఆలయంలోని పైకప్పు భాగంలో రామాయణ, భారత, భాగవతాలలోని చిత్రకళను అద్భుతంగా ఆవిష్కరించారు. 100 ఏళ్ల క్రితం మలచబడిన ఈ శిల్పచిత్రాలు ఇప్పటికీ చెక్కుచెదరకపోవటం విశేషం. ఈ శిల్పచిత్రాలు పురాతనమైనవంటే కళ్ళు అంగీకరించవు, మనసు ఒప్పుకోదు. పార్వతీదేవి తపమాచరించిన ఈ ప్రదేశంలో కొలువైన పరమశివుడే విరూపాక్షేశ్వరుడు. విజయనగర ప్రభువుల ఇష్టదైవం కావటం వలన ఇక్కడ ఆ స్వామిని ప్రతిష్ఠ చేసింది వారే కావచ్చునని చాలామంది అనుకుంటారు. కానీ హరిహరరాయలు, బుక్కరాయలు కంటే ముందుగానే, అంటే 7వ శతాబ్దం నుంచే హంపీలో విరూపాక్ష ఆలయం ఉన్నట్టుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.
అయితే స్వామివారి పట్ల భక్తి శ్రద్ధల కారణంగా విజయనగర రాజులు అభివృద్ధి చేస్తూ వెళ్లారు. 10-12 శతాబ్దాలలో చోళులు, హొయసల రాజులు ఈ క్షేత్ర వైభవాన్ని నిలబెడుతూ వెళ్లగా రాయలవారి కాలంలో ఈ ఆలయానికి అనుసంధానం చేస్తూ అనేక నిర్మాణాలు చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. సువిశాలమైన ప్రదేశంలో విరూపాక్ష ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడి తూర్పు గోపురాలు 2, ఉత్తర గోపురం, మంటపాలు, మంటప స్తంభాలు ఆనాటి శిల్పకళా వైభవాన్ని అక్కున చేర్చుకున్నట్టుగా కనిపిస్తాయి. 2వ ప్రాకారానికి చెందిన 2వ గోపురం నీడ ఒక నిర్ణీత సమయంలో సమీపంలోని మంటపం గోడపై తలక్రిందులుగా పడటం విస్మయుల్ని చేస్తూ ఉంటుంది. ఆనాటి నిర్మాణ నైపుణ్యానికి మచ్చుతునకగా దీనిని చెబుతుంటారు. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలలో ఇది ప్రధానంగా కనిపిస్తుంది. మహామంటపం, రంగమంటపం, అంతరాళము, సుఖనాస గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. గర్భాలయంలో విరూపాక్షస్వామి నిత్య పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. విరూపాక్షస్వామి ఆలయానికి ఒకవైపున పార్వతీదేవి, మరోవైపున భువనేశ్వరీదేవి ప్రత్యేకమైన మందిరాలలో పూజలందుకుంటూ ఉంటారు. ఈ ఆలయానికి సంబంధించి శివరాత్రి ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు, దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో యాత్రికులతోనే కాదు, భక్తులతోనూ ఈ ఆలయం చాలా సందడిగా కనిపిస్తుంది. చాలా ప్రాచీనమైనదిగా చెప్పుకునే ఇక్కడి కోనేరు ఒకప్పుడు నిండు కుండలా కళకళలాడింది. ఈ క్షేత్ర ఘనతను అర్థం చేసుకోవడానికి ఈ కోనేరు వైశాల్యం సరిపోతుందేమో. అప్పట్లో ఈ కోనేరులో స్నానమాచరించిన తరువాతనే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. తల్లికోట యుద్ధం అనంతరం మతపరమైన దాడుల నుంచి తప్పించుకున్న ఇక్కడి శిల్పాలు అప్పటి సంఘటనను ఇంకా మర్చిపోనట్టుగానే కనిపిస్తూ ఉంటాయి. ఆ సంఘటనలను కథలుగా వినిపిస్తూ ఉంటాయి. హంపి అనగానే గలగలమని ప్రవహించే తుంగభద్రా నది గుర్తుకొస్తుంది. విశాలంగా పాయలుగా అల్లుకుంటూ పాలధారల్ని తలపిస్తూ ప్రవహించే తుంగభద్ర కళ్ల ముందు కదలాడుతుంది. తరతరాల పాటు విజయనగర రాజుల విజయాలను ప్రత్యక్షంగా చూస్తూ ప్రవహించిన నది ఇది. రాయలవారి రాజరిక వ్యవస్థను, ఆధ్యాత్మికపరమైన ఆయన అంకిత భావాన్ని స్పర్శిస్తూ వెళ్లిన నది ఇది. హంపీకి ఎన్నో కబుర్లను తీసుకొస్తున్నట్టు, హంపీ నుంచి మరెన్నో విశేషాలను మోసుకెళుతున్నట్టుగా తుంగభద్ర కనిపిస్తుంది. రాయలవారి కాలంలో వెన్నెల రాత్రుల్లో అష్టదిగ్గజ కవులతో ఆయన ఈ తుంగభద్రా నదీ తీరంలో కవితాగోష్ఠి నిర్వహించేవారట. అలాగే కౌముది జాగరణ పేరుతో సాహిత్య సంబంధమైన కార్యక్రమాలను నిర్వహించేవారని అంటారు. వెన్నెల్లో తుంగభద్ర అందం, రాయలవారు అష్టదిగ్గజ కవుల సాహితీ సమావేశం ఒక్కసారి ఊహించుకుంటే అసలైన హంపి అందం అప్పుడు కనిపిస్తుంది. ఈ నదీ తీరంలోనే యంత్రోద్ధారక హనుమ ఆలయం అలరారుతూ ఉంటుంది. రామలక్ష్మణులు ఈ ప్రదేశంలోనే హనుమంతుణ్ణి కలుసుకున్నారు. అందువలన ఇక్కడి హనుమ దర్శనం మరింత విశిష్టమైనదిగా భావిస్తారు. ఇక్కడి హనుమంతుణ్ణి ప్రతిష్ఠించినది వ్యాసరాయల వారు.
హనుమంతుడికి వ్యాసరాయల వారికి విడదీయరాని అనుబంధం ఉంది. కృష్ణదేవరాయల వారికి గల జాతక సంబంధమైన దోషాన్ని తొలగించడం కోసం వ్యాసరాయల వారు అనేక ప్రదేశాలలో అత్యంత శక్తిమంతమైన హనుమ ఆలయాలను నిర్మించారు. అలాంటి వాటిలో ఇది ఒకటి. ఇక్కడి శక్తిమంతమైన యంత్రంలో హనుమను ప్రతిష్ఠించారు. 12 వానరాలు హనుమ చుట్టూ ఒకదాని తోకను ఒకటి పట్టుకుని వలయాకారంలో ఉండటం ఈ యంత్ర విశేషం. హంపి క్షేత్రం రామాయణంతో ముడిపడి ఉండటం వలన మనసు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతూ ఉంటుంది. ఈ కారణంగా ఈ ప్రదేశంలోని రామాలయాలను హనుమ ఆలయాల నుంచి కదలటం కొంచెం కష్టమవుతూ ఉంటుంది. ఇక్కడి కోదండ రామాలయం కూడా ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. సుగ్రీవుడికి ఇచ్చిన మాట కోసం శ్రీరాముడు వాలిని సంహరిస్తాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిపిస్తాడు. అందువలన ఇక్కడి ఆలయంలో శ్రీరాముడి పాదాల చెంత హనుమకు బదులుగా సుగ్రీవుడు కనిపిస్తూ ఉండటం విశేషం. శ్రీరాముడితో ముడిపడిన హంపి క్షేత్రంలో రామాలయాలు చాలానే కనిపిస్తాయి. అలాంటి ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుని ఆలయం కూడా కనిపిస్తుంది. అందంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు ఇంకా ఎంత అందంగా ఉంటాడో కదా అని లోపలికి అడుగుపెట్టిన భక్తులకు నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే గర్భాలయంలో కృష్ణుడి మూర్తి మనకు కనిపించదు. ఈ ఆలయంలోని కృష్ణుడి విగ్రహం చెన్నై పురావస్తు శాఖ వారి అధీనంలో ఉందని అంటారు. ఒకసారి కృష్ణదేవరాయల వారు కళింగ దేశంపైకి దండయాత్రకు బయలుదేరారు. అలా వెళుతున్న ఆయన మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకోవడానికి గాను ఆయన ఉదయగిరిలో ఆగారట. ఆ సమయంలోనే ఆయన అక్కడి ఆలయంలోని కృష్ణుడి మూర్తిని చూసి మంత్రముగ్ధుడవుతాడు. ఆ యుద్ధం ముగిసిన తరువాత కూడా రాయలవారు ఆ శ్రీకృష్ణుణ్ణి మర్చిపోలేకపోయారు. అలాంటి మూర్తి కావాలని శిల్పకారులతో చెప్పి మరీ ఆయన ఆ మూర్తిని చేయించాడని స్థల పురాణం చెబుతోంది. హంపి క్షేత్రానికి ఒక కన్ను విరూపాక్షస్వామి అయితే మరో కన్ను విఠలేశ్వర ఆలయం. ఆ రకంగా ఇది శివకేశవ క్షేత్రంగా విశిష్టతను సంతరించుకుంది. మరాఠా భక్తులు కృష్ణుణ్ణి విఠలుడిగా ఆరాధిస్తూ ఉంటారు. నిర్మాణరీత్యా ఈ ఆలయం అనేక విశేషాల నెలవుగా కనిపిస్తుంది. ముఖమంటపం, రంగమంటపం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. తూర్పు ద్వారంతో పాటు ఉత్తర దక్షిణ ద్వారాలను కూడా కలిగి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఈ ప్రాంగణంలోని సభామంటపం, కళ్యాణ మంటపం అద్భుతమైన శిల్పకళను ఆవిష్కరిస్తూ ఉంటాయి. మంటపానికి సంబంధించిన స్తంభాలతోనే ఆనాటి శిల్పులు విన్యాసాలు చేయించారు. స్తంభాలపై నగిషీలతోనే మంటపాలకు ఒక అందాన్ని తీసుకొచ్చారు. మంటపాల నిర్మాణ శైలితోనే ఆలయానికి ఒక అద్భుతాన్ని పరిచయం చేశారు. ఈ మంటపాల సౌందర్యానికి ముచ్చటపడి దేవతలు వీటిలోకి చేరిపోయారా అనిపిస్తుంది. స్తంభాలను అల్లుకుపోయిన లతలు, పుష్పాలు ఈ మంటపాలను వనాలుగా మార్చాయా అనిపిస్తుంది. ఇక జంతువుల ప్రతిమలు మాత్రమే కాదు, జలచరాలకు సంబంధించిన శిల్పచిత్రాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఆనందాశ్చర్యాలను కలిగిస్తాయి. ఇక్కడి నాట్యమంటపంలోని స్తంభాలు స్వరాలను పలుకుతాయి. అందువలన వీటిని సరిగమప స్తంభాలని అంటారు. ఏ వాయిద్యానికి సంబంధించిన రాతి పలకలపై ఆ వాద్యానికి సంబంధించిన చిహ్నాలను ఏర్పాటు చేశారు. అవి అవే శబ్దాలను లయబద్ధంగా పలుకుతాయి. అలా ఇక్కడ వీణ, వయలిన్, తబలా, డోలు మొదలైన ధ్వనులను వినవచ్చు. స్తంభాలను మ్రోగించడం చూడకుండా ఒకవైపు తిరిగి వినడం మాత్రమే చేస్తే నిజమైన వాద్యాలను పలికిస్తున్నట్టుగా ఉంటుంది. ఇక మంటపాలు, స్తంభాలు ఒక ఎత్తైతే ఇదే ప్రాంగణంలోని ఏకశిలారథం ఒక ఎత్తు. ఏకశిలపై రథం ఆకారంలో మందిరాన్ని మలిచి చక్రాలు కూడా అమర్చారు. నిజం రథానికి మాదిరిగానే ఈ రాతి రథానికి అమర్చిన చక్రాలు తిరుగుతూ ఉండటం విశేషం. అయితే యాత్రికుల కారణంగా ఈ చక్రాలు దెబ్బతినే పరిస్థితి రావడంతో చక్రాలను తిప్పకుండా చర్యలు తీసుకున్నారు. సాధారణంగా రథాన్ని గుర్రాలు లాగుతున్నట్టుగా ఉంటుంది. ఇక్కడి రథాన్ని ఏనుగులు లాగుతున్నట్టుగా మలచడం మరో విశేషంగా అనిపిస్తుంది. అప్పట్లో రాజులు ఆలయాలను అంకితం చేసే సంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చారు. ఏ దేవాలయాన్ని నిర్మించినా ఆ ఆలయాన్ని ఆ దైవానికి అంకితం చేసేవారు. శిలాశాసనాలలో కూడా ఈ విషయాన్ని తప్పకుండా పొందుపరిచేవారు. అందువలన ఆ తరువాత రాజులు ఆ ఆలయాలను రక్షించడం తమ బాధ్యతగానే భావిస్తూ వచ్చారు. అలా ఇక్కడి ఈ రథం గరుత్మంతుడికి అంకితం చేసినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తోంది.
దేశంలోని 3 గొప్ప రాతి రథాలలో ఇది ఒకటిగా చెబుతారు. మిగతా 2 కోణార్క్, మహాబలిపురాల్లో ఉన్నాయి. ఇక హంపి వెళ్లిన భక్తులను, యాత్రికులను ఆశ్చర్యానికి గురిచేసే అంశాలలో జలలింగం ఒకటి. దీనిని బదవిలింగం అని కూడా అంటారు. 10 అడుగుల ఏకశిలలో మలిచిన మహాశివలింగం ఇది. పానవట్టం, శివలింగ పరిమాణం, నగిశీలు దిద్దిన తీరు ఔరా అనిపిస్తుంది. ప్రత్యేకమైన మందిరంలో కనిపించే ఈ శివలింగం విజయనగర రాజుల కాలం నుంచి ఉందని అంటారు. ఈ మందిరంలో ఎప్పుడూ 3 అడుగుల మేర నీరు ఉంటుంది. అందువల్లనే దీనిని జలలింగం అని పిలుస్తూ ఉంటారు. ఈ శివలింగం విషయంలో అనేక రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఊహాగానాలు మాత్రమే తప్ప ఈ శివలింగం ఎక్కడ ఎవరు ఏర్పాటు చేశారు, ఏ కాలానికి సంబంధించినది అనే విషయంలో స్పష్టమైన ఆధారాలు మాత్రం కనిపించవు. కాలమేదైతేనేం, కళ్లల్లో పట్టనంత శివుడు కళ్ళెదురుగా ఉండగా అనుకుంటూ భక్తులు ఈ మహాశివలింగానికి మనసప్పగించేసి అలా చూస్తుండిపోతారు. శివరాత్రి రోజున ఈ శివయ్యను చూడటానికి వచ్చే భక్తుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంటుంది. హంపీలో రాళ్లు రాగాలు పలుకుతాయి, ఊయలలై ఊగుతాయి, రథాలై పరుగులు తీస్తాయి, రాతి గోడలు రామాయణం చెబుతాయి, రాతి తలుపులు, రాతి పళ్ళాలు విస్మయుల్ని చేస్తాయి. ఇక్కడి శిల్పకళను చూస్తే ఆవిరైపోయిన హృదయాలలో నుంచి అనుభూతులు పుట్టుకొస్తాయి. మౌనానికి అలవాటు పడిన మనసులలో నుంచి ఉల్లాసం, ఉత్సాహం ఉబికి వస్తాయి. తడారిపోయిన కన్నుల్లో ఆనంద బాష్పాలు చేరతాయి. హంపీని చూడటమంటే మహోన్నతమైన మన చరిత్రను మరోసారి గుర్తు చేసుకోవటమే. అవి అందించే అనుభూతుల సంద్రంలో మధురంగా మమేకం కావటమే. హంపి వెళ్లడానికి అనేక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గంలో హుబ్లీకి వెళితే అక్కడి నుంచి హంపీకి తేలికగా చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం ద్వారా వెళ్లాలనుకునేవారు హోస్పేట్ రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపి దివ్యక్షేత్రానికి స్థానిక వాహనాలలో చేరుకోవచ్చు. చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.